పోతున్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే, అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే తిరిగి ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక 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 రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే, అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్షుడు. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 పార్టీస్. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది, అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పార్టీకి ఒక్కొక్కరు ఒకవేళ ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఈ సిబిఐకి మన ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే, ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్షుడు, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే, మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. My intention is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్గా ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్షుడు, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది.